హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి వర్షం అనమాట ఫుల్గాన. కొంచెం అంటే మార్నింగ్ కదా, వాయిస్ కొంచెం బొంగుగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఈరోజు అదే వీడియో ఏంటంటే వ్లాగ్ చేస్తున్నాను. ఆ వ్లాగ్ కోసం ఏంటంటే ముందుగా ఇంట్లోవి అన్నీ అనమాట పర్సనల్గా. దానికోసం ముందుగా నేను ఈరోజు ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను. ఇడ్లీ అంటే చూసారా, మొన్న కొన్ని పాత సామాన్లు అవి ఉంటాయి కదా, అవన్నీ మా అమ్మగారు బయట ఇచ్చేసి చిన్న ఇడ్లీ పాత్ర అనమాట, నాకు నా కూతురికి సరిపోయేలాగా. ఓకేనా. ఒక 3 రేకులు చిన్నవి అనమాట, చాలా బాగుంది. ఆ ఇడ్లీ పాత్ర తీసుకున్నారు. ఇప్పుడు దానిలోనే ఈరోజు ఫస్ట్ అనమాట ఈ కొత్త దాంట్లో ఇడ్లీ పెట్టడం. ఓకేనా. రాత్రి అయితే ఆవిడ గ్రైండర్లో వేసేసి ఆల్రెడీ రుబ్బు చేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెడిసి ఇప్పుడు ఇడ్లీ పెట్టబోతున్నాను. ఇడ్లీ అయిపోయాక ఏం చేయాలంటే ఆల్రెడీ నేను స్నానానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాం కదా. ఈరోజు బాగా వర్షం పడ్డం వల్ల ఏమైందంటే పాపను కూడా స్కూల్కి పంపించట్లేదు అనమాట. ఎందుకంటే బాగా వర్షం ప్లస్ పాపం తనకి సరిగ్గా నిద్రపోలేదు, రాత్రి కూడా నిద్ర లేదని చెప్పి ఇంకా అది ఏం చేస్తుందంటే పడుకునే ఉంది. ఎందుకులే పాపం చల్లగా ఉంది కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా పడుకొని ఇచ్చేసాను. ఓకేనా. ఇదేంటంటే ఈరోజు కర్రీ కూడా ఏం చేద్దాం ఆలోచిస్తే ఇవి బేగా పాడైపోయేటట్లుగా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఉల్లికాయలతో బెండకాయతో ఒక టమాటా ఉల్లిపాయ వేసి ఏదో మిక్స్డ్ కర్రీ లాగా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య వీడియోలు కూడా అసలు నేను సరిగ్గా పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల అలా మారిపోయి. సో లేదు, ఇంకా కంటిన్యూగా పెడదాం అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే యూట్యూబ్ ఆల్రెడీ మంచిగా ఇప్పటివరకు బాగా వెళ్ళింది. సడన్గా మధ్యన ఆపడం అసలు ఇష్టం లేదు, ఆపకూడదు కూడా. అందుకని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా. ఇవి ఏంటంటే మనం శనగపిండి చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాను. శనగపిండి చట్నీని ప్లస్ ఆల్రెడీ ఆ కాయగూరలు చూపించాను కదా, దానికోసం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇవి 2 కర్రీలకి, చట్నీకి కర్రీకి 2 సరిపోతాయి అనమాట. అలాగే ముందుగా కోసేసి ఉంచుకున్నాను. నా కూతురు లెక్క ముందే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట నేను. చూసారా, చిన్న రేకులు 3 వచ్చాయన్నమాట. కరెక్ట్గా దీనికి నాకు స్నేహకి నాకు సరిపోతాయి చక్కగా. దీనికి ఇప్పుడు మళ్ళీ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మనకు కొంచెం రుబ్బుంది కదా, దాన్ని ఇది నైట్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ డబ్బాకి మనకి 1 డే ఫుల్గా యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడేమో ఇది కర్రీకి మనం రెడీ చేసాం కదా, బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా. ఇది మనం కర్రీ చేద్దాం అనమాట. ఇలాంటి కర్రీ ఎక్కడ నాకు దొరకుండదేమో, ఎందుకంటే ప్రస్తుతానికి ఏదో ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి ఈ 2 ఇలా మిక్స్ చేసి అది పులుసు పెట్టాలి, ఎగిరి పెట్టాలి, ఇంకా డిసైడ్ చేసుకుంటాను. అదనమాట, ఇలాంటి కర్రీ ఎక్కడ ఉండదు. ఏమో ఎలా వస్తుందో చూడాలి, నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఏదో 2 కాయగూరలు కనిపించాయని చెప్పేసి అలా కలిపేశాను. ఇదేమో మన శనగపిండి చట్నీకి అనమాట. ఓకేనా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాగా కష్టపడుతున్నాను, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శనగపిండి చట్నీ కోసం ముందుగా బండి పెట్టుకున్నాం అనమాట. ఇది బాగా పాత అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను. ఇంకా నేను మంచి తీసుకోవాలి చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. నావన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి, ఈస్ట్ గోదావరిలోనే. ఇప్పుడు కెమెరా స్టాండ్ అది కూడా అక్కడే ఉందన్నమాట. అందుకే ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేస్తున్నాను, బాగా కష్టపడుతున్నాను. ఇప్పుడు ఇలా బ్యాండీలోని ఆయిల్ వేసుకున్నాక శనగపిండి ఆల్రెడీ కలిపేసుకున్నాను కదా, దీన్ని కూడా బయట ఉంచలేదు, ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను అనమాట. చూడండి, ఆయిల్ డబ్బాకి ఇవన్నీ ఒకటే సెట్లోని తీసుకున్నది అనమాట అమ్మ, ఇంకా లైన్గా. ఇప్పుడు 100కి 6 వస్తాయి కదా, అలాగనమాట. చూడండి, ఇది పోపుల డబ్బాకి ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఇలాగా అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి బయట వస్తాయి అనమాట. 20 రూపీస్కి ప్యాకెట్, ఒక్కొక్క ప్యాకెట్ ఏదైనా 20 రూపీస్ ప్యాకెట్ ఉంటాయి. అవి ఒకేసారి నేను తీసుకున్నాక ఇలా బాక్స్లో చేసుకుని ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ బ్యాండీ పెట్టుకున్నాం కదా పక్కన, కొంచెం పోపులు వేద్దాం. ఓకేనా. కొంచెం జీలకర్ర, అన్నింటికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇలాగా. అందరూ ఇలా పెట్టుకుంటారు, కాకపోతే ఏదో నా ఆనందం అలా చెప్తున్నాను. వీడియో పెట్టాలి కదా బ్లాగ్, సో లాంగ్ వీడియోకి ఇవన్నీ చెప్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఆల్రెడీ ఇటువైపు వేగుతుంది. తర్వాత ఇవన్నీ చూసారా, కిచెన్లో సెట్ అనమాట. చాలా తక్కువ కాస్ట్ ఇది, మార్కెట్లో ఉంటుంది అనమాట, సూపర్ మార్కెట్ టైప్లోనే. అందులోని ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి. ఒక యూనిట్గా అనమాట, ఒక 100 రూపీస్కి 6 బాక్సులు అలాంటివి ఒకటే సెట్ పెట్టుకున్నాను.
ఇలాగా ఉపయోగపడేలాగా అనమాట, అన్నీ దగ్గరగా. ఒకవైపు మన ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా, చట్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనం ఈ చట్నీ తర్వాత అదే టిఫిన్ కంప్లీట్ అయిపోయాక ఏం చేయాలంటే కుకింగ్, కూర స్టాప్ చేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేగిపోయి కదా, కొంచెం వాటర్ వేసాను. దానిలో మనం ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూసారా, ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. బొంబాయి చట్నీ, అదే శనగపిండి చట్నీ అనమాట, చాలా బాగుంది. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పటికి ప్లస్ నైట్కి కూడా వచ్చేస్తుంది. ఇద్దరమే కదా, పాపకి నాకు శుభ్రంగా చక్కగా వచ్చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు అదే యూస్ చేసుకున్నాక పక్కన పెట్టేస్తాం కదా, మళ్ళీ నైట్ కొంచెం వేడి చేస్తే సరిపోద్ది అనమాట. 1 డేలో తినొచ్చు కానీ నెక్స్ట్ డేకి అలా తినకూడదు, కానీ పర్లేదు. ఇప్పుడు మనం చట్నీ కంప్లీట్ అయిపోయింది కదా, ఇలా పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఏం చేయాలంటే అదే బండిని మళ్ళీ క్లీన్ చేసుకొని మనం కూరకి రెడీ చేసుకున్నాం అనమాట. ఈ కూర ప్రాసెస్ కూడా నేను చెప్పడానికి కుదరలేదు, అంటే ఏదో ఒకలాగా కర్రీ వస్తే చాలన్నమాట. మరి ఈ కూర ఎలా చేస్తారో కూడా, ఇప్పుడు మనం ఏ వండుకుంటాం, కర్రీలు అవి వండుకుంటాం కదా, గ్రేవీ టైప్లో అలా వండేస్తున్నాను. ప్రాసెస్ ఏం చెప్పట్లేదు అనమాట. రెండు కాంబినేషనే కాదు, కాకపోతే ఉన్నాయని చెప్పేసి రెండు కలిపి వండేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాను కదా, అవి బాగా వేగాలి. తర్వాత రోజు అయితే మా పాపని డైలీ స్కూల్కి 8:30 కల్లా వెళ్ళిపోవాలి. నర్సరీ ఇంకా కదా, ప్రస్తుతానికి ఏ పిల్లలతోనే అంగన్వాడీ అలాంటివి ఎక్కువ అలవాట్లేదు. అందుకని చెప్పేసి బాగా ఏడ్చేస్తుంది అది బాగా. అందుకని చెప్పేసి నేను దిగబెడుతున్నాను, స్కూల్కి రోజు దిగబెట్టి మళ్ళీ తీసుకొస్తున్నాను అనమాట. రోజు బలవంతంగా లేపేసి ఏడుస్తున్నా సరే వేడి నీళ్ళు బాత్రూంలోకి వెళ్ళి వేడి నీళ్ళు స్నానం చేస్తే అప్పుడు కూల్ అవుతుంది. ఏదో ఒకటి కొంచెం తినిపించేసి దాన్ని ఆటోలో తీసుకెళ్తున్నాను. దానికి అలవాటు లేక ఏమవుతుందంటే వాళ్ళ టీచర్స్ కూడా ఇంకా 10 రోజులు 4 రోజుల వరకును పాపకు అలవాటు లేదు కదా, కొంచెం మీరు ఉండాలి, 1 గంటన్నర 2 గంటలు ఇక్కడే ఒకరైనా ఉండండి, లేకపోతే మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నారు. సరే, నేను మళ్ళీ ఆటో ఛార్జెస్, మళ్ళీ ఆ స్కూల్ నుంచి ఇంటికి రావడం, ఇవన్నీ ప్రాబ్లం కదా. అందుకని చెప్పేసి ఆ స్కూల్ దగ్గర అక్కడే ఉంటున్నాను అనమాట. ఒక 2 అవర్స్ అక్కడే ఉండి పాపం అంతా 2 అవర్స్ కూడా ఏడుస్తూనే ఉంటుంది బాగా. అసలు ఎక్కడ బాగా మంచిగా పిల్లలతో అలవాటు అయిపోతే బాగున్నాము, అదే కోరుకుంటున్నాను. అది అలా ఏడుస్తూనే ఉంది. ఏదో 2 గంటలు అలవాటు చేస్తున్నాను. స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేశాను, అన్నీ కూడా పేపర్లు అన్నీ ఇచ్చేసాను. తర్వాత ఇప్పుడు అడ్మిషన్స్ కాదు, కాకపోతే పాపకు అలవాటు అవ్వాలి కదా. మామూలుగా అయితే జూన్లోనే,
కానీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. 3 కంప్లీట్ అయ్యి 4 వచ్చింది కదా, ఏదైనా చేయాలి అలవాటు అవుతుంది. తను ఏదైనా స్టడీగానా మంచిగా అలవాటు పడింది అనుకో, స్కూల్కి వెళ్ళి అలా అలవాటు పడితే నేను ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి త్వరగా జాయిన్ చేశాను. ఇప్పటికీ మమ్మల్ని లేట్ 3.5 ఇయర్స్కి 3 ఇయర్స్కే చాలామంది జాయిన్ చేస్తున్నారు ప్లే స్కూల్ అని ఇదని అదని. కానీ నాకు కుదరాలి కదా, చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. అందుకని చెప్పేసి దాంతోపాటే అక్కడే ఉంటున్నాను స్కూల్ దగ్గర 2 అవర్స్. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ భోజనం తినిపించి మళ్ళీ పడుకోబెట్టి అప్పుడు నేను వర్క్ చేసుకుంటున్నాను అనమాట. అలాగా ఈరోజు అందుకే దాన్ని ఇంకా లేపడం కూడా ఇష్టం లేదు, బాగా వర్షం కూడా బయట పడుతుందని చెప్పేసి ఇంకా పడుకొని ఇవ్వని అని చెప్పేసి అలా పడుకొని ఇచ్చాను. ఇది వేగుతున్నాయి కదా. ఏం చేయాలంటే ఇది ఫ్రిడ్జ్ మొన్న తీసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ మరి బాగా అవసరం కదా. ఒక ఈఎంఐలో ఇదొకటిని, తర్వాత మన టీవీ ఒకటి, ఈ 2 కూడా నేను ఈఎంఐలో తీసుకున్నాను. ఆ 2 కూడా ఈఎంఐలో తీసుకున్నాం. ఆ టీవీ లేకపోతే అస్సలు ఉండనివ్వదు పాప, ఒక్క నిమిషం కూడా ఉండనివ్వట్లేదు. టీవీ ఖచ్చితంగా ఉండాలి కదా, అది టీవీ చూస్తే కొంచెం తినిపించడానికి అన్నిటికీ అవుతుంది. అందుకని చెప్పేసి ఈఎంఐలో టీవీ తీసుకున్నాను. ఆ ఫ్రిడ్జ్ను కానీ అన్నీ కూడా అప్పు మీదే వెళ్తున్నాను ప్రస్తుతానికి అయితే. నిజంగానే అన్నీ కూడా ఈఎంఐ రూపంలో అన్నీ అనమాట. ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. తర్వాత ఈ సిస్టము కంప్యూటర్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఈఎంఐ రూపంలో అనమాట. ఆ సిస్టమ్ సిపియూ చిన్న ప్రాబ్లం ఉంది, అందుకే చెప్పేసి అడ్డంగా ఎలా పెట్టాను. ఇది కూడా వాయిదాల ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి తీసుకున్నాను. అబ్బా చాలా చాలా ఏంటంటారంటే అన్నీ ఈఎంఐ రూపంలో అనమాట. నెలకి ఖచ్చితంగా కట్టాలి, ఇవ్వాలి అవన్నీ. ఇప్పుడు స్నేహాన్ని బాగా స్కూల్కి కొంచెం అలవాటు పడిపోయింది అనుకోండి, మంచిగా వెళ్తే నేను వర్క్ చేసుకోవాలన్నమాట. ఇంట్లోకి జాబ్కి గట్రా ఏం అక్కర్లేదు. నేను ఎంబీఏ చేశాను కదా, నాకు న్యూస్ పేపర్ ఫీల్డ్ అనమాట. అంటే డిటిపి డిజైనింగ్ అనమాట, నా డిజైనర్. న్యూస్ పేపర్లు అవి ఇంట్లోనే తయారు చేయాలి, అది వర్క్. ఇలా సిస్టమ్ పెట్టుకొని వర్క్ చేసుకోవాలన్నమాట. అది ఫుల్గా కొంచెం స్కూల్కి అది అలవాటు అయిపోయి చేతిలో వర్కే కదా, సో మనం ఎక్కడికి కూడా బయటికి వెళ్ళక్కర్లేదు, జాబ్కి కానీ అలా ఏం అవసరం లేదు. ఇంట్లో కూర్చొని చేయాలి మన ఓపిక అంతే. ఇదేంటంటే పిహెచ్డి వర్క్స్ అనమాట. ఇవి పిహెచ్డి యూనివర్సిటీకి సంబంధించిన బుక్స్. చూసారా, ఇలా ఉంటాయన్నమాట బుక్స్ అన్నీ కూడా ఇలా. ఓకేనా, ఇది పిహెచ్డి, ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. అంటే అంతా కూడా తెలుగు టైపింగే, మొత్తం తెలుగు. ఇంగ్లీష్ అంటే ప్రతి ఒక్కరూ చేసేస్తారు కదా, చిన్నపిల్లలతో సహా చేస్తారు. అలా కాదు, ఇది అంతా ఓన్లీ తెలుగు అనమాట. మొత్తం న్యూస్ పేపరు, డిటిపి డిజైనింగ్ మొత్తం కూడా పిహెచ్డి వర్క్స్ ఇవన్నీ కూడా తెలుగే మొత్తం. ఎందుకంటే ఇప్పుడు పాప నేను మరి బతకాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం కూడా చెప్పాను కదా, ఒక దొంగమండ ఉందని చెప్పేసి. ఆవిడ తర్వాత ఏదైతే మమ్మల్ని అక్కర్లేదని చెప్పేసి వదులుకున్నాడో మా హస్బెండ్ ఉన్నారు కదా, ఎక్కడ నేను ఉన్నా సరే వాళ్ళిద్దరికీ తగిలి తీరుతుంది. ఇది మాత్రం ఎన్నిసార్లు అంటుంది అని ఎవరు అనుకోవద్దు, కానీ బాధ అలా ఉంటుంది అన్నమాట. ఒక జీవితాన్ని నాశనం చేశారనమాట వాళ్ళిద్దరు కూడా. అక్రమ సంబంధం చెప్తా. ఎక్కడున్నా సరే వాళ్ళిద్దరికీ తగులుతుంది. నా కూతురుది నాది ఉసురు ఎప్పటికైనా తగిలి తీరుతుంది అంతే. అదేంటంటే చిన్నపిల్ల కదా మా పాప, ఎంత చిన్నపిల్ల చెప్పండి. అలాంటి చిన్నపిల్లను వదిలేసి పెళ్ళి, ఆవిడకి పెళ్ళి అయిపోయిన పిల్లలు ఉన్నారనమాట. పాప అదే పెళ్ళి అయిపోయిన పెద్ద పాప, పెద్ద కొడుకు, సిగ్గు లేకుండా అలాంటి దాన్ని ఉంచుకున్నాడు. అదే కావాలని చిన్న పాపని భార్యని వదులుకున్నాడు అనమాట. అంటే ఇంటి లక్ష్మిని వదిలేసుకున్నట్టుగా ఆయన ఇల్లు చీకటి చేసుకున్నట్టే కదా. ఎన్ని రోజులు ఓపు పడతారు చెప్పండి ఎవరైనా సరే. అంతా డైరెక్ట్ ఎందుకు చెబితే ఇంకా ఎంతో ఉంటుంది. అన్నీ పడి 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 చాలా మనసు విరిగిపోయింది అనమాట. దేని మీద నిజంగా చెప్తున్న ఆ విషయంలోనే ఖచ్చితంగా తగలాలి, వాళ్ళిద్దరికీ మాత్రం తగలాలి. వాళ్ళిద్దరు ఎంత దారుణంగా నేను ఏడిపించారో తెలుసా, నమ్మరు మీరు. అత్యో చక్కగా ఉన్న సంసారం అండి మాది, చాలా మంచిగా ఉంటుంది. అలాంటి సంసారంలోకి వచ్చి అది ఒక సంసారాన్ని వదిలేసి దాని మొగుడిని వదిలేసి ఎన్నో అబ్బా చెప్పుకుంటే నిజంగా చెప్తున్నాను, అన్నీ చాలా బాధలు పడ్డాను. ఇప్పుడు పాప నేనే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండాల్సి వచ్చిందనమాట. తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది, నిజంగా చెప్తున్నాను. నాకు చాలా బాధ, ప్రతి నిమిషం నేను మర్చిపోలేని సెకండ్ లేదు ఆ విషయం. మామూలుగా అయితే మా పాప ఏజ్ ఎంత, దాని కూతురు ఏజ్ ఎంత చెప్పండి మీరే. ఎక్కడైనా పొంతన ఉందా?
చిన్న పిల్లతో ఇంకా జీవితాన్ని బోల్డ్ చూడాలి, ఆనందం ఎన్ని ఉంటాయో. అలాంటిది ఇవన్నీ వదిలేసుకొని ఒక చెత్త ముండతో ఉంటున్నాడంటే చూడండి ఎంత కామంతో కళ్ళు మూసిపోయి ఉన్నాయో. సేమ్ అలాంటిదే, ఇద్దరు ఒకలాంటి వాళ్ళే ఇద్దరు కూడా. వాళ్ళకి ఏంటంటే దానికి ఏం కావాలంటే డబ్బులు డబ్బులు డబ్బులు, డబ్బులకు ఉపయోగించుకుంటుంది ఈయన్ని, ఈయనకి కాము. ఇద్దరు ఎలా ఉన్నారంటే అబ్బా, తగులుతుంది కదా, ఇద్దరికి తగులుతుంది కదండి ఉసురు మాత్రం. ఖచ్చితంగా చిన్న పిల్ల ఉసురు నా ఉసురు తగలకపోదు, ఖచ్చితంగా తగలాలి. ఏముందండి ఇంకా, ఇలా పాపను మంచిగా చదివించుకోవాలి. పాపను చదివించడం కూడా స్తోమత లేదంట అంత మనిషికి. చూడండి ఈ రోజుల్లో మహా అయితే చిన్నపిల్లకి ఒక 8,000 7,000 అవుతుంది స్కూల్ ఫీజు నర్సరీకి. అలాంటి పాపను కూడా చదివించడానికి స్తోమత లేదని చెప్పి అంటే ఒక వదిలించుకోవడానికి ఎన్ని విధాలుగైనా ప్రయత్నించాలన్నమాట. ఆ ఇదిలో ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసా నన్ను మాత్రం, చాలా దారుణంగా అసలు. కనీసం నాకంటూ ఏమీ లేదు, ఆవిడతోనే ఉంటున్నాడు. సరే పాపకంటూ ఫ్యూచర్ ఉంటే ఉందును, దానికి కూడా లేదు అసలు. దాన్ని చదివించడానికి స్తోమత లేదని చెప్పాడు. ఏ మొగోడు అనవలసిన మాటలైనా అవి చెప్పండి. ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడి ఏదో చేసుకుంటూ దాన్ని స్కూల్లో జాయిన్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఏంటంటారంటే దానికి నాకు ఒక లైఫ్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట. ఇంతే, ఇదే దారి, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు తాగుబోతుడినైనా మార్చుకోవచ్చు, ఈరోజు తాగేసి రాత్రి పడుకుని రేపు ఉదయం ఇంకొకలా ఉంటాడేమో. కానీ ఇలాంటి కామంతో అక్రమ సంబంధంతో ఉన్న వాళ్ళు మాత్రం మారడు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుని కుదురు పడాలి, కానీ వాళ్ళు మారరు నిజంగా. నేను ఇంతలా ఎమోషనల్ ఎందుకు అవుతున్నానంటే పడ్డాను, ఎన్ని పడ్డాను, ఏడాది రోజు లేదు, చాలా బాధలు పడ్డాను. ఇప్పుడు ఓన్లీ నా పాప కోసమే ఫ్యూచర్ అంతా, నా జీవితం ఎలాగ అయిపోయింది దానికోసం మొత్తం. దాన్ని మంచిగా చూసుకోవాలి, మంచిగా చదివించాలి. మగవాడు అనేవాడు సరిగ్గా లేకపోతే ఎలా ఉంటారంటే మన కాళ్ళ మీద మనమే నిలబడి పాపను మంచిగా చూసుకోవాలన్నమాట. ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఏదో చేసేలాగా దాన్ని పోషించుకోవాలి. ఇంకా చూడండి అప్పుడే నా కూతురు లేచిపోయింది, నిద్ర లేచింది. ఉదయం లేచిన వెంటనే ముందు క్యారెట్ అన్నది అనమాట. లక్కీగా మా తమ్ముడి చేత రాత్రి తెప్పించాను కనుక సరిపోయింది క్యారెట్. ఉదయం లేచిన వెంటనే క్యారెట్ అమ్మ క్యారెట్ ఆ క్యారెట్ కానీ ఇవ్వలేదు అనుకోండి కొద్దిసేపు గోల్ చేస్తుంది. మంచిదే కదా క్యారెట్ కూడా, అందుకే కొంచెం తెప్పించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అనమాట. రోజుకి ఒకటి చొప్పున తింటుంది. ఇక ఉదయాన్నే టీవీ ఆన్ చేసాం. ఈరోజు స్కూల్కి లేదు కనుక దీనికి ఇంత త్వరగా టీవీ ఆన్ చేసుకున్నమాట, లేదంటే మధ్యాహ్నం మళ్ళీ నైటే. చూడండి ఫ్రెండ్స్, వంట అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ వచ్చావా? మార్చేస్తా, చేంజ్ చేస్తా, ఆగు, కార్టూన్ పెడతానే ఆగు. ఇది టిఫిన్ అనమాట, ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది. ఇది కర్రీ, నెక్స్ట్ ఏమో ఇగో ఇదేమో చట్నీ, ఇప్పటికీ నైట్కి సరిపోయేలాగనమాట. తర్వాత ఇది ఇందాక చేశాను కదా ఉల్లింకాయలు కూర బెండకాయ తిని, అది ఒకవేళ మా పాపకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి కొంచెం చిన్న గ్లాస్తో పప్పు టమాటో వేసాను అనమాట. ఇది కూడా కుక్కర్లో పెట్టేసి ఫాస్ట్గా, ఎందుకంటే ఒకవేళ అది తినకపోతే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి ఆల్టర్నేటివ్ కూర కూడా రెడీ చేశాను. తర్వాత ఇది ఏంటంటే మా పాపకి నాకు రైస్, ఎప్పటికప్పుడు ఇవి వండేసుకొని క్లీన్ చేస్తాను అనమాట. అందుకని చెప్పేసి డిష్లో అంటే వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి డిష్లో మార్చాను. ఓకేనా, మనకి ఏంటంటే చూసారా ఇది అన్నపూర్ణం తెల్ల అనమాట. కిచెన్లోనే ఒక మూలన సైడ్న ఇలా అన్నపూర్ణం తెల్ల బియ్యంలో వేసుకొని పెట్టుకుంటానంట, దేనికి లోటు లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. మా అమ్మగారు చెప్పారు, వాళ్ళకి ఇప్పుడు వైజాగ్లో చాలామందికి అలవాటు అనమాట, ఇలాగా కిచెన్లోనే పెట్టుకుంటారు ఎక్కువ అన్నపూర్ణం తల్లి. అప్పుడు మనం ఏదైతే వండుకుంటామో, టిఫిన్ అయితే టిఫిన్, రైస్ అలా ఏది వండినా సరే ముందు అమ్మవారికి ఇలాగ నైవేద్యంగా తీసుకొని తర్వాత మిగతా తింటారనమాట. అప్పుడు అన్నపూర్ణం తల్లి ఎప్పుడు కొలువై ఉంటారు. మా అమ్మగారు ఎన్నో సంవత్సరాల నుంచి అనమాట, వాళ్ళమ్మ నుంచి అందరి నుంచి అలవాటు. మనది పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, వంట అయిపోయింది, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. బయట అయితే మాత్రం బీభత్సంగా వర్షం పడుతుందన్నమాట, చాలా ఎక్కువ. ఏంటంటే మొన్న ఈ గేట్లు సపరేట్గా పెట్టించానమాట. ఎందుకంటే మా పాప ఆల్రెడీ చూసారు ఇక్కడ టవర్ ఉంది కదా, ఇక్కడ వర్షం పడినా కొంచెం బాగా ప్రాబ్లం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి గేట్లు అచ్చమాటం బయటికి వెళ్ళిపోవడం, ఇంకా బయట చూసారా మళ్ళీ బయట ఇంకో గేటు కూడా ఇది బయటికి అచ్చమాట వెళ్ళిపోతుంది అనమాట. దానికోసం మళ్ళీ సపరేట్గా ఈ దోమలకు సంబంధించింది గేట్ పెట్టించాను ఇలాగా.
చూడండి వర్షం మాత్రం ఎంత ఎక్కువ వస్తుందో. వర్షం ఈరోజు ఏంటో అలా పడుతూనే ఉంది వర్షం మాత్రం. టీవీ వేసాను కదా, అది బొమ్మలు చూస్తుంది. ఇప్పుడే కదా క్యారెట్ తిన్నది, కొన్ని బిస్కెట్ తిన్నది, అందుకని చెప్పేసి అది ఎలాగా కాసేపు ఆడుకుంటుంది అనమాట. అప్పటిలోపు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ టిఫిన్ లంచ్ అన్నీ ప్రిపేర్ అయిపోయి కంప్లీట్ అయిపోయిన పని. మన సిస్టమ్ ఆన్ చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. కొంతసేపు చేసుకున్నాక అప్పుడు దీన్ని ఫ్రెష్ అప్ చేస్తాను. ఇంక ఇంట్లోనే వర్క్ చేస్తూ ఇంట్లోనే పాపను చూసుకోవడం అనమాట. ఏదో భగవంతుడి దయ వల్ల చేతిలో వర్క్ ఉంది కనుక చూసారా ఫ్రెండ్స్, అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు సిస్టమ్ దగ్గర కూర్చున్నాను అనమాట. ఇప్పుడు సిస్టమ్ దగ్గర కూర్చుంటే ఇప్పుడు ఇదంతా ఏంటంటే పిహెచ్డి వర్క్స్. ఇది పిహెచ్డి వర్క్. మార్నింగ్ డే టైమ్ అంతా పిహెచ్డి వర్క్. ఈవినింగ్ నుంచి మనకు న్యూస్ పేపర్ స్టార్ట్ అవుతుంది అనమాట. న్యూస్ పేపర్ డిజైనింగ్. ఇది మార్నింగ్ టైం అంతా టైపింగ్, ఈవినింగ్ నుంచి డిజైనింగ్ అనమాట. పిహెచ్డి వేరు, న్యూస్ పేపర్ వేరు. ఈవినింగ్ నుంచి డిజైనింగ్ వర్క్. సో ఇక చూడండి, పక్కన టీ పెట్టుకున్నాను చక్కగా. నా కూతురు అయితే ఆల్రెడీ బిస్కెట్లు వస్తే ఏదో తింటుంది, ఆడుకుంటుంది. దేవుడు, నా పాప, సిస్టమ్, ఇదే నా లైఫ్. ఫుల్ బిజీ అనమాట వర్క్తో. చూసారా, ఇదంతా న్యూస్ పేపర్ ఇలా ఉంటుంది. ఇదనమాట. ఇదేంటంటే ఈవినింగ్ వర్క్ అనమాట. న్యూస్ పేపర్, టోటల్ న్యూస్ పేపర్. ఇదేంటంటే రిపోర్టర్లు వారీగా ఉంటారు కదా, రిపోర్టర్స్ అందరూ మెయిల్లోని వాట్సాప్ గ్రూప్స్లోని న్యూస్ పంపిస్తారు. మనం డిజైన్ చేయాలి. ఇలా డిజైన్ చేసేసి వాళ్ళకి ప్రింటింగ్ పంపించాలన్నమాట. ఇలాంటివి పేపర్స్ 3 పేపర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా లేట్ అయిపోతుంది, నైట్ పడుకునేసరికి ఇంకా 1 గంట అయిపోతుంది అనమాట డైలీ కూడా. ఇదేంటంటే ఇవన్నీ కూడా నైట్ ఎడిషన్స్ కదా, అప్పుడే ప్రింటింగ్ అవుతుంది. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మన ఇంట్లోనే గడపదాట, అసలు బయటకు వెళ్ళక్కర్లేదు. చేతిలో చదువు చక్కగా ఈ కంప్యూటర్ డిజైనింగ్ వస్తే చాలు. చూసారా, ఇదంతా న్యూస్ పేపర్ డిజైనింగ్. ఇది ఒక పేపర్ వేర. ఇది మార్నింగ్ టైము ఈ పిహెచ్డి వర్క్ అనమాట. ఇలా వంట చేసేసుకొని కుకింగ్ అయిపోయాక పాపకి తినిపించేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. తర్వాత ఏమిటంటే పాప ఏంటంటే కొంచెం మంచిగా స్కూల్కి అది కొంచెం బాగా అలవాటు అయ్యి వెళ్ళింది అనుకోండి, తనకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసి నేను ఇలా చేసుకోవచ్చు అనమాట. తనకి ఇంకా అలవాటు లేక అటు ఇటు నేను వెళ్ళాల్సి వస్తుంది అంతే. ఇదే నా ఫ్యూచర్, ఇదే లైఫ్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా నా హస్బెండ్ ఆవిడ మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. మీరు కూడా అదే కోరుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కష్టపడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.